ఇండియా నుండి షిఫ్ట్ అయ్యి పాకిస్తాన్ లో చదువుతున్న కొంతమంది స్టూడెంట్స్ అలానే వాళ్ళ పేరెంట్స్ ద్వారా పాకిస్తాన్ లో ఇండియా గురించి స్కూల్స్ అండ్ కాలేజెస్ లో ఏం చెప్తున్నారు, వాళ్ళ టెక్స్ట్ బుక్స్ లో ఏం మెన్షన్ చేశారు అనే కొన్ని షాకింగ్ విషయాలను తెలియజేశారు. అందులో ఈ 5 ముఖ్యమైన విషయాలను తప్పుగా చెప్పడం వల్ల పాకిస్తాన్ లో పిల్లలకి చిన్నప్పటి నుంచే ఇండియా మీద ద్వేషం అనేది మొదలవుతుంది. దానివల్ల పెద్ద అయ్యాక కొంతమంది తీవ్రవాదుల్లాగా కూడా మారుతున్నారు. అసలు పాకిస్తాన్ స్కూల్స్ అండ్ కాలేజెస్ లో ఏం చెప్తున్నారు, ఈ విషయాలు డీటెయిల్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. పాకిస్తాన్ కి హిందూస్ అంటే ఇష్టం ఉండదు, అందుకని హిందూస్ గురించి యాంటీగా వాళ్ళ హిస్టరీ బుక్స్ లో ఇలా రాశారు. ఎవరైతే విగ్రహాలను పూజిస్తారో వాళ్ళు నాస్తికులని, దేవుడు అంటే నమ్మని వారని చెప్పి దేవుడిని నమ్మేవారు కేవలం ఇస్లాం ఫాలోవర్స్ మాత్రమే, హిందూస్ పూర్తిగా ఇస్లాం కి విరుద్ధం అని చెప్పి చిన్నప్పటి నుంచే ఫాల్స్ మత ప్రచారాలు చేయడం మొదలు పెట్టారు. ఇంకా పాకిస్తాన్ హిస్టరీ బుక్స్ లో ఉండేదే అసలైన పాకిస్తాన్ చరిత్ర అని, ఇండియన్స్ కావాలనే వాళ్ళ వర్షన్ లో వాళ్ళ హిస్టరీని చెప్పుకుంటున్నారని, చరిత్రలో ఇండియాకి సంబంధించిన హిందువులు అలాగే సిక్కులు కలిపి చాలా మంది ముస్లింలను చాలా దారుణంగా చూసేవారని, ముస్లిం మహిళలను చాలా అత్యాచారం చేసి క్రూరంగా చంపేవారని చెప్పి, అలానే ఇండియా పాకిస్తాన్ గొడవలు రావడం కూడా కారణం హిందూస్ మాత్రమే అని బలంగా వాళ్ళ పిల్లలకి బోధిస్తున్నారు. బ్రిటిష్ వాళ్ళకి అగేన్స్ట్ గా మేము హిందూస్ తో కలిసి ఫైట్ చేస్తాం, కానీ వాళ్ళు మాకు చాలా ద్రోహం చేయడం వల్ల మేము వేరే దేశం కింద విడిపోవాల్సి వచ్చింది. అసలు ఇండియా పాకిస్తాన్ విడిపోవడం కారణం ఇండియా మాత్రమే, పాకిస్తాన్ ఎటువంటి తప్పు లేదు అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. అసలు వాస్తవానికి ఇండియన్స్ ఎప్పుడు కూడా ముస్లింస్ ని వేరుగా చూసేవారు కాదు. అసలు పాకిస్తాన్ దేశం విడిపోయిన తర్వాత కూడా ఇండియన్స్ చాలా మంది స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ పాకిస్తాన్ లో కట్టించారు. ఈ విషయాలు మాత్రం వాళ్ళు చెప్పరు. ఇంకో విషయం తప్పుగా ఏం చెప్తున్నారంటే, ఇండియాలో ఉండే హిందూస్ కి సరిగ్గా వస్త్రధారణ తెలియదంట. పాకిస్తాన్ ముస్లింస్ మాత్రమే సరైన బట్టలు ఎలా వేసుకోవాలి, ఎలా బట్టలు కుట్టుకోవాలి అనే వాటిపైన మేమే వాళ్ళకి నేర్పించామని చెప్తున్నారు. ఇంకా ఇండియన్స్ ఆడపిల్లలకి చాలా తక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెప్పి, అమ్మాయిలను ఒకలాగా అబ్బాయిలను ఒకలాగా ట్రీట్ చేస్తారని, ఆడపిల్లలంటే సరైన రెస్పెక్ట్ ఉండదు, అసలు వాళ్ళు మంచోలే కాదు అన్నట్టు పోర్ట్రే చేస్తున్నారు. కానీ వాస్తవానికి మన ఇండియన్స్ కి స్త్రీలంటే చాలా గౌరవం ఉంటది. హిందూస్ అయితే ఆడపిల్లలకి దేవతల పేరు పెట్టుకుంటారు, స్త్రీలంటే అంత రెస్పెక్ట్ ఇచ్చే ఇండియాని ఇలా తప్పుగా పాకిస్తాన్ పిల్లలకి చెప్తున్నారు. ఈ బుక్స్ ని రాసిన వాళ్ళు అలానే సిలబస్ ని కంటిన్యూ చేస్తున్న గవర్నమెంట్ అందరూ కూడా ఒకే ప్రాపగండాతో ముందుకెళ్తున్నారు. పాకిస్తాన్ కి చిన్న వయసు నుంచి ఇండియా పై నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసి, ఇండియాలో ఉన్న మనుషులు మనకు శత్రువులు, వాళ్ళు అసలు మంచోళ్ళు కాదు, చాలా ద్రోహులు అని ఇటువంటి విష ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళ పిల్లలకి ఇలా చెప్పడం వల్ల చిన్నప్పటి నుంచి క్రూయల్ మైండ్ తో పెరుగుతున్నారు. పాకిస్తాన్ ఒక టెర్రరిజం హబ్ గా మారడానికి కూడా ఇదొక కారణం అయి ఉండొచ్చు. ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయడం మానంత వరకు పాకిస్తాన్ తరతరాలుగా ఇలానే ఉంటది. వీడియో ఎక్కడి వరకు చూసారంటే కంటెంట్ నచ్చే ఉంటది. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.